కాంగ్రెస్ లో మంత్రి పదవులు చిచ్చురిపాయి. రాజీనామాకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ మాట వినిపిస్తోంది. అధిష్టానం పెద్దలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గినప్పటికీ కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సీనియర్లకు పార్టీలో గుర్తింపు లేదంటూ సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి. ఏడాదిన్నర గడిచినా నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సుదర్శన్ రెడ్డి. వైఎస్ హయాంలో కావచ్చు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్లో బర్త్ ఖరారు అంటూ, ఎందుకంటే కారణాలు అనేకమైన ఉన్నాయి. నిజామాబాద్కు సంబంధించి మరి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు ఈ 4 పేర్లు అక్కడ ఉన్నాయి. సో దాంతోపాటు సీనియారిటీ విషయంలో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, సో అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు సుదర్శన్ రెడ్డికి టికెట్ విషయం కాదు, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు ఒకరు కూడా మంత్రి లేకపోవడం, ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి, సో ఇలాంటి అనేక అంశాలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి పార్టీలోనే కంటిన్యూ అవుతారా, కాంగ్రెస్లోనే కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోందా? ఈ అంశానికి సంబంధించి ఆయన సన్నిహితుల దగ్గర ఎటువంటి అంశాలు ప్రస్తావించడం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి? పార్టీలోనే కొనసాగుతారా, లేకపోతే రిజిగ్నేషన్ ఇవ్వబోతున్నారా? ఎగ్జాక్ట్లీ, చాలా అసంతృప్తికి గురైనట్టుగా తెలిసింది. దాదాపు ఈ కేబినెట్ లో అవకాశం దక్కుతుంది ఈసారి విస్తరణలో అనేటువంటిది సుదర్శన్ రెడ్డి భావించారు. దానికి రీజన్, ప్రతిసారి కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి ప్రస్తావనకు వచ్చింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దగా ప్రాతినిధ్యం లేదు ఎవరికి కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కూడా లేదు. సో సీనియర్లందరినీ పూర్తిగా పక్కన పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది ఈసారి తీసుకున్నటువంటి అవకాశంలో. మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వారికి ఈ విస్తరణలో అవకాశం ఇచ్చారు. వివేక్ మొదటిసారి ఎమ్మెల్యే, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా వాకిటి శ్రీహరి, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. వీళ్ళందరినీ కొత్త టీముని రేవంత్ రెడ్డి ఆ సూచన మేరకే ఏఐసిసి అధిష్టానం సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. దాంతో పాటు సమీకరణాల దృష్ట్యా, రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కలేదు. దాదాపు ఈ ఎన్నికల తర్వాత సుదర్శన్ రెడ్డి ఇప్పుడున్నంత యాక్టివ్ గా వచ్చే రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. కేవలం మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే కంటే ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులు ఇస్తే పార్టీకి ఫ్యూచర్ లో కూడా లబ్ధి చేకూరుతుంది రాజకీయ పరంగా అనేటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసంతృప్తికి గురయ్యారు సుదర్శన్ రెడ్డి. రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు అనేటువంటి చర్చ వినిపించడంతో వెంటనే తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పుట్టిన మహేష్ కుమార్ గౌడ్ టీపీసీ చీఫ్ తో కలిసి సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు, ఉద్యోగించారు, దశ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత చెప్పినా కూడా సుదర్శన్ రెడ్డి అలక వినట్లేదు. ఆయన చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఘటన కొనసాగింది. ఇన్ఛార్జీలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పి వచ్చిన తర్వాత కూడా సన్నిహితుల వద్ద ఆయన అసంతృప్తి వెళ్ళగస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఇప్పటికీ ఇంకా ఆయన స్టేబుల్ కాలేదు, ఆ సిచ్యువేషన్ నుంచి కోలుకోవట్లేదు. కాబట్టి కాస్త ఇది హఠాత్ పరిణామమే కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లో కూడా. కేవలం సుదర్శన్ రెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి పేర్లు కూడా మనం వింటా ఉన్నాం, రామ్మోహన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా. సో వచ్చే క్యాబినెట్ లో ఉంటే ఏదో ఒకటి రెడ్డికి అవకాశం ఉండే పరిస్థితి ఉంది. అప్పుడు కూడా ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లెడ్డి రామరెడ్డి, ఇంతమంది రంగారెడ్డి, ఇంతమంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి అవకాశం లేనట్టే. సో ఇప్పుడు బుజ్జగింపులకు ఎవరెవరు గురయ్యారో, బుజ్జగింపులకు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్లెడ్డి రంగారెడ్డి, వీళ్ళందరికీ ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా క్యాబినెట్ లో పెడుతుండే అవకాశం లేదు అనేటువంటి చర్చనే కొనసాగుతా ఉంది. ఇంకా కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఇంతవరకు అందుబాటులో రాలేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఆయనను కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏఐసిసి నేతలు ఉదయం నుంచి చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఆయన ససే మీరా అంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కేవలం ఆయన కుటుంబ సభ్యులు, భార్య, కుమారుడు, ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్, ఈ 4కి మినహాయించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నారో తెలియట్లేదు. విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈవెన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినా రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నారు అనేటువంటిది
దొరికించుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు సో ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఎందుకంటే ప్రస్తుతం మంత్రి పదవి ఇంకా రెండు మూడు మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్న అంశం ఉంది కాబట్టి, సో దీన్ని ఏమైనా బహుశా ఒక రీజన్గా చూపించి హైకమాండ్ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే రాష్ట్ర అధిష్టానం ఆయనతో మరి ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా మంత్రాలు జరుపుతోందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ఛాన్స్ లేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ కేబినెట్ విస్తరణతోనే తేలిపోయింది సచిన్. ఎందుకు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ ప్రాతినిధ్యం లేనప్పటికీ నెక్స్ట్ ఫ్యూచర్ లో అక్కడి నుంచి మదన్ మోహన్ రావుకి అవకాశం దక్కేలే ఆ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి రీజన్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియారిటీ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుని పక్కన పెట్టడమే. ఎందుకంటే నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు భవిష్యత్ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే మదన్ మోహన్ రావు ఖచ్చితంగా వచ్చే కేబినెట్ లో ఆయన స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటాలో ఆయనకు అవకాశం దక్కనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటాలో సీనియర్ గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు అవకాశం దక్కలేదంటే మళ్ళీ కూడా అవకాశం దక్కలేదనేటువంటిది చాలా క్లారిటీ దానిలో. కాబట్టి ఈ చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అని పేరు ఉన్నప్పటికీ కూడా ఆయనకు మొదటి దఫా కింద ఈసారి జరిగినటువంటి మొదటి దఫా విస్తరణలో అవకాశం దక్కలేదు కాబట్టి నెక్స్ట్ టైం కూడా దక్కే పరిస్థితి లేదు. అందులో బాగానే బుద్ధగింపులు జరిగాయి. నెక్స్ట్ మాత్రం అదే ఉమ్మడి జిల్లా నుంచి మదన్ మోహన్ రావు క్యాబినెట్ లో ఉండే అవకాశం ఉంది. జుక్కల్ ఎమ్మెల్యే పేరు వచ్చినప్పటికి కూడా, లక్ష్మీకాంతరావు పేరు వచ్చినప్పటికి కూడా మాదిగ సామాజిక వర్గం ఆల్రెడీ ఈ రోజు అడ్లూరి లక్ష్మణ్ క్యాబినెట్ లో తీసుకున్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. ఫ్యూచర్ లో విప్ చీఫ్ పోస్ట్ లో గానీ ఇంకా ఇతరత్ర ప్రభుత్వ సలహాదారుల పోస్ట్ లో ఈ నాయకులు ఉండే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి గానీ అటువంటి ప్రతిపాదన అధిష్టానం ముందుంచింది ఆయన ముందు. ఆయన మంత్రివర్గానికి సంబంధించిన అంశం పైన ఆశ పెట్టుకున్నారు. అది కాకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఒక సందర్భంలో రాజీనామా చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వచ్చినట్టు సన్నిహితులతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో. అంతమేర నిజం అనేటువంటిది పక్కన పెడితే ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నా ప్లేస్ లో ఇంకొక మంత్రివర్గంలోకి తీసుకునే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వండి, మీరే గెలిపించుకోండి, ఇవ్వండి, మా ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ మల్లెడ్డి రంగారెడ్డి చేశారు. సేమ్ అదే విధంగా సుదర్శన్ రెడ్డి కూడా చేస్తారనే చర్చ జరిగింది. తర్వాత ప్రేమ్ సాగర్ రావు కూడా అదే రకమైనటువంటి నిర్ణయం వైపు వెళ్తారు అనేటువంటి చర్చ కొనసాగింది. సో ఇట్లాంటి సంక్షోభం నుంచి మళ్ళీ రాజకీయ సంక్షోభం రాకుండా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సూచన మేరకు రంగంలోకి దిగారు. మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఆయన సశమీర అసంతృప్తితోనే సన్నిహితుల దగ్గర ఆయన వాపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అంటే కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? అటువంటి అడుగులు ఆయన వేయకుండా కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? అంటే జనరల్ గా అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ నుంచి ఇమీడియట్ గా బయటకు వెళ్లాలనే ఆలోచన ఎవరు చేయకపోవచ్చు. ప్రస్తుతం మన కేవలం వాళ్ళ డిమాండ్స్ ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే డిమాండ్స్ ని తెరపైకి తెస్తా ఉన్నారు ఆశావాదులంతా కూడా. ఒకటి, నిజంగా పార్టీ నుంచి పక్కకు పోయే పరిస్థితి ఉంటే ఇంత సందిగ్ధత ఉండే అవకాశం ఉండకపోవచ్చు, ఇంత హైడ్రామా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా లీడర్ నిర్ణయం తీసుకుంటే గతంలో కొన్ని సంఘటనలు చోటు తీసుకున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ. అలాంటి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది, కానీ పోయే సిచ్యువేషన్ లేకపోవచ్చు. దాంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కావడంతో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి సూచననే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇంకా మిగతా నాయకులు వరకు చేరవేసే అవకాశం ఉంది. కాబట్టి రాజీనామా వరకు వెళ్లే అవకాశం లేదు. పార్టీలోనే కొనసాగిన అసంతృప్తితో కొనసాగే పరిస్థితి కనిపిస్తాం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్లో చిచ్చురేపింది మంత్రి పదవుల అంశం. రాజీనామాకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సిద్ధమయ్యారా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. అధిష్టానం పెద్దలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గినప్పటికీ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సీనియర్లకు పార్టీలో గుర్తింపు లేదంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏడాదిన్నర గడిచినా నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?
ఇటు వైఎస్ హయాంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు ఆయన కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సో ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన అసహనాన్ని ఆయన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.